పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పెట్రోల్ ధరలు మళ్లీ మండిపోనున్నాయా? ఏప్రిల్ 14 రాత్రి తర్వాత సామాన్యుడి జేబుకు చిల్లు పడునుందా? అవునని అంటున్నాయి తాజా పరిస్థితులు. ఆగిందనుకున్న యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలక మార్గం హార్మూజ్ జలసంధిపై ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ల మధ్య మొదలైన ఈ పోరు భారత్ లాంటి దేశాలను పెట్రోల్ సెగతో ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది. అసలు అక్కడ ఏం జరగబోతోంది? ధరల పెంపు 14వ తేదీనా, లేక ఎన్నికల తర్వాత ఏం జరగనుంది? ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ సంఘం పూరించారు. సోమవారం రాత్రి 7:30 నుంచి హార్మూజ్ జలసంధిని అమెరికా నేవీ తన స్వాధీనంలోకి తీసుకుంది. అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా సైన్యాన్ని సముద్రపు సుడిగుండాల్లో కలిపేస్తామంటూ కూడా నిప్పులు చెరుగుతూ ఉంది. ఈ పోరుతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా $120 మార్కును తాకిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ యుద్ధ ప్రభావం భారత్పై అత్యంత తీవ్రంగా ఉండబోతోందంట. హార్మూజ్ జలసంధి వద్ద భారత్కు చెందిన దాదాపు 15 భారీ నౌకలు చిక్కుకుపోయాయి. అందులో మనకు అత్యంత అవసరమైన LPG ముడి చమురు నిల్వలున్నాయి. అమెరికా దిగ్బంధం కారణంగా ఈ నౌకలు ముందుకు కదలలేక అక్కడే ఆగిపోయాయి. సరఫరా గొలుసు తెగిపోవడంతో దేశంలో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం పొంచుందని నిపుణులు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశీయంగా రేట్లు పెంచకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన IOC, HPCL, BPCL భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. గతంలో బ్యారెల్ ధర $60కు దిగొచ్చినా ఇప్పుడు మళ్ళీ $120కు చేరడంతో ఈ సంస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు $10 తగ్గించినా చమురు కంపెనీల నష్టం రోజుకు 1600 కోట్ల రూపాయలుగా ఉంది. ఒక్క మార్చి నెలలోనే జనవరి, ఫిబ్రవరి లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ధరలు పెంచడం ఒక్కటే మార్గంగా కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్యుని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే, ధరలు ఎప్పుడు పెరుగుతాయి? ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఒక వర్గం నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మరోవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పెంపును వాయిదా వేసే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసే వరకు ధరలను స్థిరంగా ఉంచి ఆ తర్వాత ఒక్కసారిగా భారాన్ని ప్రజలపై మోపొచ్చని విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ పరిస్థితులను బట్టి చూస్తే ముడి చమురు ధర ప్రతి $10 పెరిగితే మన దేశంలో లీటర్కు $6 మేర నష్టం వాటిల్తుంది. మాక్వరీ గ్రూప్ లెక్కల ప్రకారం చమురు కంపెనీలు గట్టెక్కాలంటే లీటర్ పెట్రోల్ పై $18, డీజిల్ పై $35 వరకు పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో $94 ఉన్న పెట్రోల్ ధర పెంపు తర్వాత $105, ముంబైలో $112 చేరే ప్రమాదం ఉంది. ప్రభుత్వం మాత్రం ధరల పెంపుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. బట్ చమురు సంస్థల ఆర్థిక పరిస్థితి దిగజారుతూ ఉండడంతో పెంపు అనివార్యమని కూడా స్పష్టమవుతుంది. అది 14వ తేదీ రాత్రి జరుగుతుందా, లేదా ఎన్నికల ఫలితాల తర్వాత సామాన్యుడికి గిఫ్ట్గా ఇస్తారా అన్నది ఇప్పుడైతే మనం వేచి చూడాలి. ఏదేమైనా ముంచుకొస్తున్న పెట్రోల్ మంట నుంచి సామాన్యుడు తప్పుకోలేడనేది మాత్రం నిపుణుల మాట. ఈ పరిస్థితులపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.